ఆటో నగర్లో మంచి వ్యాపారం జరగదు అబ్బాయి. స్టీరింగ్ వీల్స్ చూడండి ఆ కాలంలోటి ఎలా ఉన్నాయో. ఒకసారి ఇస్తే ఒక డ్రిఫ్ట్ కొట్టిచ్చేస్తాం. నాకు ఎగరాలుంది. అబ్బా గాయ్స్, నీ యొక్క పండగ అంతే ఇడా బా. ఏంది అసలు. ఇన్ ఫ్యూచర్ మీ అండ్ మై వైఫ్ ఇన్ దిస్ కార్ ఐఎమ్ ఇమాజినింగ్. చాలా బాగుంటుంది. మీలో నాలాంటి కార్ల పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేస్తారా? ఎందుకంటే ఈ వీడియో మీకోసమే. సో నేనైతే కరెంట్లీ మైసూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు అయితే మనము పయానా కార్ని అయితే విజిట్ చేయబోతున్నాము, పయానా కార్ మ్యూజియం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ UMR00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గాయ్స్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్దాం పదండి. నేనైతే ఎగ్జాక్ట్గా మైసూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. బయటికి వెళ్తున్నాను, స్టేషన్ బయటికి. సో ఇక్కడ నుంచి పయానా కార్ మ్యూజియం వచ్చేసి మనకి 10 కిలోమీటర్స్ అయితే పడుతుంది అనమాట. మనకైతే ఇక్కడ ఆటో వాళ్ళతో మాట్లాడేంత సీన్ లేదు, మనకంత కన్నడ రాదనమాట. సో ఎక్కువ అడిగేస్తారు. అందుకని చెప్పి నేను ర్యాపిడో బుక్ చేసేద్దాం అనుకుంటున్నాను. ర్యాపిడో బుక్ చేసేసుకొని అక్కడికి వెళ్ళిపోదాం. ఎంత చూపిస్తుందో ర్యాపిడోలో చూపిస్తా, ఫేర్ కూడా మీకు. సో ఈ వీడియోలో అయితే మీకు టోటల్ పయానా కార్ మ్యూజియం గురించి డీటెయిల్స్ అన్ని నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ ర్యాపిడోలో ఆటోలు లేవనుకుంటా నాకు తెలిసి. బైక్ వచ్చేసి 111 ఉంది. సో కార్ వచ్చేసి మనకి క్యాబ్ 216 ఉంది. బైక్ లైట్ 84, క్యాబ్ ప్రీమియం అయితే 222 ఉంది. బైక్ అయితే బుక్ చేసేసుకుందాము. ఈ హెల్మెట్ చూడండి ఎట్టుందో, నాకు ల్యాగ్గా ఉంది. నే వ్లాగ్ బనారా హాయ్ కర్దో. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళేసాక మాట్లాడుకుందాం. నీ హెల్మెట్లో ఎలాగున్నానో కమెంట్ చేయండి, ఓకేనా? ఫైనల్లీ మనం అయితే రీచ్ అయిపోయినాము పయానా కార్ మ్యూజియం. చూడండి అసలు ఆ స్ట్రక్చర్ చూడండి, ఏమన్నా ఉందా అసలు. మొత్తం టైర్ సింబల్ అనమాట అది, దీని ఫ్రంట్ ఫేస్. ఇదంతా పార్కింగ్ లాట్ అనమాట. మనకి పయానా కార్స్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది. మనం ఫుడ్ గిట్ ఏమైనా తినాలనుకుంటే క్యాఫెటేరియా ఉంది. సో దీని ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట. అటు నుంచి నడుచుకొని వచ్చేస్తే క్యాఫెటేరియా అయితే ఉంటుంది. ఇక్కడ పయానా అని అయితే రాసింది. కన్నడలో పయానా అన్నమాట, అంటే జర్నీ అని అర్థము. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 per person. అడిషనల్ ఛార్జెస్ 100 ఫర్ కెమెరా ఇన్సైడ్ అంట. కెమెరా తీసుకెళ్ళాలనుకుంటే 100 రూపీస్. సో ఇంకా టైమింగ్స్ చూసుకున్నట్టయితే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 8 వరకు. టికెట్ కౌంటర్ 7:30కే క్లోజ్ అయిపోద్దంట ఈవినింగ్. చిల్డ్రన్స్ అండర్ 12 years ఫ్రీ. ఐడి కార్డు కావాలి. బ్యాగేజ్ అవి ఏం తీసుకెళ్ళకూడదు. లోపల ఫుడ్ ఐటమ్స్ ఏమి, ఇంకా నాయిస్ లెవెల్స్ అవన్నీ బాగా మెయింటైన్ చేయాలంట, ఎక్కువ అరవకుండా. ఇది పోదాం లోపలికి. వైడ్లో చూసుకుంటే ఇది ఎంట్రన్స్ లోపల. అది వచ్చేసి టికెట్ కౌంటర్. తీసుకున్నాను నేను. కెమెరాకి 100 రూపీస్ ఛార్జ్ చేశారు నా గోప్రోకి. సో పర్సన్కి 50 రూపీస్. పోదాం లోపలికి. పయానా కార్స్. బాగా స్టార్టింగే ఒక కార్ ఉందయ్యో, డాక్టర్ డి వీరేంద్ర హెగ్గాడే. ఈయనే అనుకుంటా ఫౌండర్ దీనికి, పయానా కార్స్కి. ఆ కార్ చూడండి ఏమన్నా ఉందా అసలు. ఒకసారి ఇస్తే ఒక డ్రిఫ్ట్ కొట్టిచ్చేస్తాం. దీని మొత్తం మ్యాప్ అనుకుంటా ఇది పయానా కార్స్ది. క్యాఫెటేరియా, కార్ పార్కింగ్, బస్ పార్కింగ్, 2-వీలర్ పార్కింగ్, డ్రైవ్ త్రూ, ఎగ్జిట్, హైవే నుండి మెయిన్ మ్యూజియం. సూపర్ ఉంది. అబ్బా, ఎవల్యూషన్ వీల్స్. ఆ జనరేషన్లో చూడండి అసలు వీల్స్ స్టార్టింగ్ నుంచి ఉన్నాయి మొత్తం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో వీల్స్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ చూడండి కార్ల గురించి ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ. ఆస్టిన్ 12-6 హ్యార్లీ అంట. 6 సిలిండర్ లైను, 1496 cc, 3 స్పీడ్ మాన్యువల్ అంట. ఏందో పవర్ అండ్ టార్క్ రాసింది. కేబుల్ ఆపరేటెడ్ మెకానికల్ డ్రమ్స్ అంట. 77.2 km/h స్పీడ్. దీన్ని ఇట్టే తోలాలి. దీనికి మళ్ళీ అవి నీట్గా కార్ లాగా ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇట్టే తోలితేనే మంచి హవాగా ఉంటుంది. గాయ్స్, ఈ పయానా కార్స్ టోటల్ 23 acres అయితే ఉంది ఈ పయానా కార్స్. అసలు సైజ్ చూడండి, 23 acres అంటే మాటలా. చూడండి కార్లు చూడండి. ఇదేంది ఫస్ట్ ఇదేనా ఎగరేసింది? చూడండి, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి దీని గురించి.
నాకు ఎగరాలుంది గైస్. ఈ మ్యూజియంలో 1925 నుంచి రీసెంట్ మోడల్స్ లైక్ మెర్సిడీస్ బెంజ్, రోల్స్ రాయ్స్, ఫోర్డ్ మోరిస్, టొయోటా, ఈవెన్ ఎలక్ట్రిక్ మిక్స్ కార్స్ కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో వీళ్ళు ఫీచరింగ్ చేస్తారనమాట. చూడండి అసలు కార్స్. బాబా సినిమాలో నాకు అర్థం కాదు, సినిమాలో కొన్ని కార్స్ చూపిస్తూ ఉంటారు కదా, ఓల్డ్ కార్స్. ఇక్కడి నుంచి ఏమైనా తీసుకుపోతారా ఇది నాకు అర్థం కాదు. లేదంటే వాళ్ళు సపరేట్గా దాన్ని బిల్డ్ చేసుకుంటారా అర్థం కావట్లా. హెవీ ఉంది అసలు. ఇది అంటే ఇంతకుముందు మనుషుల్ని కూర్చోబెట్టుకుని మోసుకుపోయేది కదా ఇది. టైర్లు గీర్లు ఏం లేనప్పుడు అనుకుంటా ఇది. కార్ చూడండి అసలు ఏమన్నా ఉందా చూడండి. దీని గురించి ఎవ్రీథింగ్ ఇది ఇచ్చేసి ఉంటాడు. టాప్ స్పీడ్ చూడండి 137 km/h, హార్స్ పవర్ 3600, 1200 RPM. హెవీ ఉంది. 1949 కార్. వింటేజ్ కార్లే కాదయ్యో ఇడో బండ్లు చూడండి అసలు. RX-100 ఏందేందో నాకు తెలియని బండ్లన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ సినిమాల్లో ఎక్కడెక్కడో చూసిన బండ్లే. కొంచెం చూడండి అసలు ఏమన్నా ఉన్నాయా బండ్లు. ఇది మా ఇంటి కాడ ఉంటుంది, ఎవరికాడో కన్నకాడ ఆయన ఈడ పెట్టాడు. ఏంది ఇది మా ఇంటికాడ సుబ్బారెడ్డి కాడ ఉంటుంది బండి. చూడండి బండి. వింటేజ్ ప్రతి ఒక్క బండి ఉంది. ఇది ఫలక్నామా దాస్లో హీరో వేసుకొని పోతాడు. రెడ్ కలర్ అనుకుంటా ఆ బండి. రెడ్ బ్లాకే అనుకుంటా. జావా. ఇక్కడ కిందకు కూడా వే ఉంది. ఇటు సైడ్ నుంచి పోదాం కిందకి. అబ్బా గాయ్స్ నీ యొక్క పండగ అంతే ఇడా. ఏంది అసలు చూడండి ఏంది ఇది వైసిటీలో రబ్బిష్ కార్ ఉంటుంది కదా, అట్టుంది. ఈ మాదిరి ఉంది అసలు. చూడండి ఇవన్నీ ఆర్మీ ట్యాంకర్స్ అనుకుంటా నాకు తెలిసి. మొత్తం ఆర్మీమే అనుకుంటున్నా. ఏం బండి ఇది? CD100. ఇది సుజుకి AX100. బండ్లు చూడండి. వింటేజ్ అంతా పాత సరుకు. వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయన్నమాట, ఎవరెవరు యూజ్ చేశారు ఈ బండ్లు అనేది. కొన్ని వాటి మీద తెలిసిన వాటి మీద రాస్తున్నారు పేర్లు. నార్మల్గా అయితే కొన్ని బండ్లు వదిలేస్తున్నారు అలాగే పేర్లు. గైస్ ఈ పయానా కార్స్ ఏప్రిల్ 2024లో అయితే ఇనాగ్రల్ అయింది. ఇక్కడ దగ్గర 70 వరకు వింటేజ్ కార్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నేను ఒక్కొక్కటిగా చూపిలేను, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. మొత్తం మీకు మ్యూజిక్ పెట్టి కార్ అయితే నేను మీకు టైం ల్యాప్స్లో చూపిస్తాను, చూసేయండి. స్టీరింగ్ వీల్స్ చూడండి ఆ కాలంలోటి ఎలా ఉన్నాయో.
ఫోర్డ్ అనుకుంటా అది, ఇవేవో మనకు తెలియదు, వీటి మీద ఏం రాయలేదు. ఈ కార్ అయితే నాకు బాగా తెలుసు కానీ అంబాసిడర్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇది కూడా అంబాసిడరేనా? చూడండి, నాకు తెలిసి ఇవి రీల్స్లో చూస్తుంటా నేను. అంటే ఒక మాదిరి ఒక వీడియో తీస్తారనమాట, ఒక సైడ్ నుంచి చూస్తే ఇది కార్ లాగా అనిపిస్తుంది. ఇది అదేనా కాదా అర్థం కావట్లా. వా, మొత్తం ఓడబోగి భలే పెట్టారు. కూడా అంబాసిడరే అనుకుంటా. బా, ఇంజన్ చూడండి, ఇంజన్లో ఫ్యాన్ ఉంది. ఇస్తే మా ఇంట్లో పెట్టుకుంటాను కదా, ఎండాకాలం వస్తుంది. టైర్లు కూడా బాగున్నాయి. ఆటో నగర్లో మంచి వ్యాపారం జరగదు అబ్బాయి. ఇక్కడ మనం పీస్గా ఫోటో కూడా అయితే తీసుకోవచ్చు. పయానా అని అయితే రాసింది ఇక్కడ. ఈ బుడ్డ కార్ భలే ఉంది, ఇద్దరికే అనుకుంటా ఇది. ఇన్ ఫ్యూచర్ మీ అండ్ మై వైఫ్ ఇన్ దిస్ కార్ ఐఎమ్ ఇమాజినింగ్. చాలా బాగుంది చూడండి. సో గాయస్, ఓవరాల్గా అది మన పయానా వింటేజ్ కార్ మ్యూజియం సంగతి అయితే. సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.